దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలకు ఇతర పార్టీ ప్రభుత్వాలకు మధ్య ఉన్న వ్యత్యాసమేమిటి? అవినీతి, అసమర్థ పాలన, నిరుద్యోగం, కుటుంబ పాలన, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం మొదలైనవన్నీ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల్లో కనిపిస్తే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి, సమర్థవంతమైన పాలన స్పష్టంగా కనిపిస్తాయనడంలో సందేహం లేదు. నవంబర్లో ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల విషయంలోనే చూస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఒకే రకమైన దుర్మార్గ పాలన కనబడుతోంది. ఒకే రకమైన అవినీతి కుంభకోణాలు కనపడుతున్నాయి. మధ్యప్రదేశ్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అరాచకాలకు, ప్రస్తుత శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనకు మధ్య స్పష్టమైన తేడాను ప్రజలు గమనించగలుగుతున్నారు. ఈ రీత్యా ఈ ఎన్నికలు అవినీతికి, అభివృద్ధికి మధ్య పోరాటంలా మనం భావించవచ్చు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, అవినీతి రహిత స్వచ్ఛ పాలన అమలు అవుతుందని, దేశం సమానంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు గ్రహిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పాలిత భూపేష్ బఘేల్ ప్రభుత్వం దుబాయ్కి చెందిన ఒక బెట్టింగ్ యాప్ యజమాని 508 కోట్లు చెల్లించినట్లు తాజాగా ఈడీకి అందిన వివరాలు మొత్తం అక్కడి రాజకీయాలను కుదిపివేశాయి. ముఖ్యమంత్రి బఘేల్, ఆయన కుమారుడు బిట్టు, ఆయన రాజకీయ సలహాదారు వినోద్ వర్మ, మరో ఐపీఎస్ అధికారి ఈ బెట్టింగ్ సిండికేట్లో పాల్గొన్నట్టు ఈ యజమాని స్వయంగా వెల్లడించారు. తాను ముడుపులు చెల్లించినట్లు, తన పని కాలేదని, ఛత్తీస్గఢ్లో ఉన్న రాజకీయ వ్యవస్థలో తాను చిక్కుకుపోయానని ఆయన తెలిపారు. ఛత్తీస్గఢ్లో మహాదేవ్ యాప్తో సహా 22 అక్రమ బెట్టింగ్ వేదికలను కేంద్రం నిలిపివేయవలసి వచ్చిందంటే, ఒక ఆదివాసీ రాష్ట్రంలో బెట్టింగ్ సంస్థలు ప్రజల జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో అర్థమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి కీలకమైన పథకాలు ఆ రాష్ట్రంలో ఏమాత్రం అమలు కావడం లేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేయడం లేదని తేలింది. రాష్ట్రంలో 7.85 లక్షల ఇళ్లు నిర్మాణం కావాల్సి ఉన్నది. ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ఇష్టారాజ్యంగా నియామకాలు జరిగాయని అక్కడి పత్రికల్లో వార్తలు వచ్చాయి. అధికారుల బంధువులే అక్కడ పోటీ పరీక్షల్లో ఎంపిక కాగలుగుతున్నారని ఈ వార్తలు వెల్లడించాయి. బొగ్గుగన్నుల కేటాయింపు, మద్యం పథకంలో అక్కడి కోట్లాది రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి సన్నిహిత అధికారులను ఈడీ అరెస్టు చేసింది. మంగళవారం తొలిదశ పోలింగ్ జరుగుతున్న ఈ రాష్ట్రంలో ప్రజలు అవినీతి కాంగ్రెస్ సర్కారును గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పాలిత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతి విషయంలో అన్ని రికార్డులను బద్దలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ యువత అల్లాడిపోతుంటే, మాటిమాటికి ఉద్యోగాల కోసం జరిపిన పరీక్షల పేపర్లు లీక్ కావడంతో యువకుల జీవితాలు అంధకార బందరమవుతున్నాయి. అక్కడ నడివీధుల్లో హత్యలు జరగడం, మతోన్మాదాలు స్వేచ్ఛగా పెచ్చరిల్లిపోవడం శాంతి భద్రతల పరిస్థితిని స్పష్టం చేస్తోంది. శాసనసభ్యులు, మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. జైపూర్లోని యోజనా భవన్ బేస్మెంట్లో కొద్ది రోజుల క్రితం కోట్ల రూపాయల నగదు, 1 కిలో బంగారం దొరకడంతో అవినీతి ఎంత విస్తృతంగా జరుగుతుందో అర్థం చేయిస్తోంది. బ్లాక్ లిస్ట్లో ఉన్న ఐటీ కంపెనీలకు 100 కోట్ల మేరకు టెండర్లు ఇచ్చిన విషయం బయటపడింది. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చే పథకం విషయంలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది. విద్యుత్ ప్లాంట్ల కోసం బొగ్గు కొనుగోలులో కూడా కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారితే, జలజీవన్ మిషన్లో టెండర్లు, బిల్లుల మంజూరు, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులకు, రాజకీయ నేతలకు భారీ ఎత్తున లంచాలు ముట్టినట్లు ఈడీ దాడుల్లో తేలింది. హర్యానా నుంచి కొనుగోలు చేసిన చోరీ వస్తువులను కాంట్రాక్టుల్లో ఉపయోగించి పని పూర్తయినట్లు నకిలీ లేఖలు సమర్పించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కాంట్రాక్టులు పొందేందుకు ప్రైవేటు కంపెనీలు విదేశాల ద్వారా ముడుపులు సరఫరా చేసి మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేసేందుకు కేంద్రం జలజీవన్ మిషన్ ప్రారంభిస్తే, రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఈ మిషన్ అమలులో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోక్యం చేసుకోకుండా ఎందుకు ఉంటుంది? పైగా రాజస్థాన్లో గడిచిన 5 ఏళ్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అంతర్గత కుమ్ములాటల్లో కాలం గడిపారు. ఒక దశలో ఒకరి ఎమ్మెల్యేలను మరొకరు కిడ్నాప్ చేసుకున్నారు. ఇలాంటి సర్కారా రాజస్థాన్ ప్రజలకు కావాల్సిందే.
మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కమల్నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఏడాదిన్నర పాలించింది. ఆ కొద్ది సమయంలోనే భారీ ఎత్తున అవినీతి కుంభకోణాలు జరిగాయి, నేరాలు పెరిగిపోయాయి. అంతకుముందు బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కమల్నాథ్ నిలిపివేశారు. పథకాల కోసం కేటాయించిన నిధులను స్వాహా చేశారు. ఉద్యోగాలను ఎడాపెడా బదిలీ చేసి వారి ఆగ్రహానికి గురయ్యారు. శివరాజ్ సింగ్ అధికారంలోకి రాగానే మహిళలు, పిల్లలు, వృద్ధులు, బాలికల కోసం మళ్లీ పథకాలను అమలు చేశారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. ప్రజలు కమల్నాథ్ ఏడాదిన్నర పాలనకు, బీజేపీ 3.5 సంవత్సరాల పాలనకు మధ్య స్పష్టమైన తేడా చూడగలుగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో ఎక్కడకు వెళ్లినా ప్రజలు నీరాజనాలు పట్టడం, రాష్ట్రంలో బీజేపీ పాలనను కోల్పోవడం వారికి ఇష్టం లేదని నిరూపిస్తోంది. తెలంగాణలో తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కృంగిపోవడం కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం భారీ ఎత్తున డబ్బులు స్వాహా చేసేందుకే నిర్మించారని, ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని దీనితో తేలిపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా ప్రచారం చేసి 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు నాణ్యత కానీ, నిర్వహణ కానీ, నిర్మాణం కానీ సరిగా లేవని, నాసిరకంగా కట్టారని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు నివేదిక సమర్పించారు. బ్యారేజీ పిల్లర్లన్నీ కుంగిపోయే పరిస్థితి ఏర్పడడంతో కాళేశ్వరం భవిష్యత్తు అంధకార బంధురంగా మారింది. ఒక్క టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోగా ఉన్న నీళ్లను తోడివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు వ్యయం 40,000 అయితే ఈ మొత్తాన్ని 1,30,000 కోట్ల మేరకు ఎవర జేబులు నింపేందుకు పెంచారు. ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అస్థిరంగా మారడంతో ప్రజాధనం దుర్వినియోగమైనట్లు స్పష్టమవుతోంది. ఇందుకు కేసీఆర్ బాధ్యత వహించాల్సింది పోయి ఏమీ జరగనట్లు రాష్ట్రమంతటా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ తిరగడం దారుణం. ఇంజనీర్లు, మేధావుల నోళ్లు మూయించి డిస్కవరీ ఛానల్లో ప్రచారం చేయించుకున్న కేసీఆర్ ప్రజల నోళ్లను మూయించగలరా? ఈ దారుణంపై సిబిఐ విచారణ కానీ, న్యాయ విచారణ కానీ జరిపించి బాధ్యులైన వారిని కటకటాల్లోకి నెట్టాలి. కాళేశ్వరం విషయంలోనే కాదు, మద్యం, భూమి, మాదక ద్రవ్యాలు, కాంట్రాక్టులు, ఇసుక, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాఫియా ముఠాల రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. మిషన్ భగీరథ పేరుతో 1,000 కోట్లు పార్టీ నాయకులు మింగారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ వంటి పథకాలు అమలు కాకపోవడంతో ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. పేపర్ల లీక్తో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటంతో యువత భగ్గుమంటోంది. రాష్ట్రంలో తిన్నది చాలదన్నట్లు ముఖ్యమంత్రి కుమార్తె స్వయంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం ఆ కుటుంబ కక్కుర్తికి నిదర్శనం. తెలంగాణ సమాజం ఈ కుటుంబాన్ని కూకటి వ్రేళ్లతో పెకిలించి తరిమిగొట్టే సమయం ఆసన్నమైంది. దేశం ఇప్పుడు ఒక చరిత్రాత్మక సన్నివేశంలో ఉన్నది. ప్రపంచమంతా మోడీ పాలనను హర్షిస్తూ భారతదేశ అభివృద్ధిని శ్లాఘిస్తున్న సమయం ఇది. దేశంలో ఎక్కడ చూసినా అభివృద్ధి శరవేగంతో సాగుతోంది. మోడీ నాయకత్వాన్ని ప్రజలు సంఘటిత స్వరంతో ఆహ్వానిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలు పంపించక తప్పదు.